Hello everyone, I am Dr. Pallavi Swamigari, consultant gynecologist and obstetrician at Madinaguda Ankura Hospitals. Delivery అయిన తర్వాత పీరియడ్స్ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. జనరల్ గా వుమెన్ టు వుమెన్ అంటే డెలివరీ అయిన వుమెన్ టు వుమెన్ డిఫర్ గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టు ప్రెగ్నెన్సీ డిఫర్ ఉంటుంది. సేమ్ ఉమెన్ కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెకండ్ డెలివరీ తర్వాత డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమందికి 1 month తర్వాత, కొంతమందికి 3 months తర్వాత, ఎస్పెషల్లీ ఫీడింగ్ ఇచ్చే మదర్ కి 12 months లేకపోతే 14 months తర్వాత కూడా పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే ఎస్పెషల్లీ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కి ప్రొలాక్టిన్ వాల్యూస్ హైగా ఉంటుంది, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ వాల్యూస్ లో ఉంటుంది. మనకి పీరియడ్స్ రావాలి అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ వాల్యూస్ ఎక్కువ ఉండాలి. సో లాక్టేషన్ ఉమెన్ ఎస్పెషల్లీ ప్రొలాక్టిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డీలేడ్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీని వల్ల మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, అమెనోరియాలు అంటే పీరియడ్స్ రానంత సేపు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకు అంటే పీరియడ్స్ రావాలంటే ఓవులేషన్ అనేది జరగాలి, అండం అనేది విడుదలవుతుంది. విడుదలైన తర్వాతే పీరియడ్స్ వస్తుంది. సో ఆ అండం విడుదలైనప్పుడు ఒకవేళ పేషెంట్ కానీ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ కానీ వాళ్ళ హస్బెండ్ తో జరిగినట్టయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి జనరల్లీ మనము ఎవరైనా పీరియడ్స్ మిస్ అయినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు దాదాపు లాస్ట్ బేబీ 1 year లోపలే వస్తారు. అదే యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీస్ అంటాము, లేకపోతే లాక్టేషనల్ అమెనోరియాలో ప్రెగ్నెన్సీ రావడం అంటాం. థ్యాంక్ యూ.